రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా గందరగోళంగా మారింది. అప్డేట్ చేసిన లిస్టులోనూ తప్పులే కనిపిస్తున్నాయి. సాధారణ జాబితాలో ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉండడంతో వాటికి దర్జాగారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. మరోవైపు పట్టా భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాబితాను సవరించి తమను ఆదుకోవాలంటున్నారు. రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా ఆగమాగంగా ఉంది. హైకోర్టు పదే పదే హెచ్చరిస్తున్నా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అటవీ, ఎఫ్టీఎల్ భూములు సహా ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరోవైపు తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న పక్కా పట్టా భూములు మాత్రం నిషేధిత జాబితాలోనే ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా, రికార్డులను తనిఖీలు చేయకుండా అధికారులు రూపొందించిన నిషేధిత భూముల జాబితానే ఈ సమస్యలకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల ప్రభుత్వ భూములు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే పొరపాటున పట్టా భూములు, రిజిస్ట్రేషన్ కాకూడని భూములను ఇందులో చేర్చడంతో అంతా గందరగోళంగా మారింది. ఇప్పటికే ఉన్న నిషేధిత జాబితాలోని భూములపై స్పష్టత లేకపోవడంతో ఆ జాబితాను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీంతో 2 నెలల పాటు రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు ప్రత్యేకంగా నిషేధిత భూముల జాబితాను రెడీ చేశారు. అయితే పూర్తి స్థాయిలో అన్నింటినీ పరిశీలించి ఈ జాబితాను రెడీ చేయకపోవడంతో నిషేధిత భూముల జాబితా మరింత గందరగోళంగా మారింది. ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు, రోడ్లకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూములతో పాటు ఈడీ, సిబిఐ వంటి సంస్థలు అటాచ్ చేసిన భూముల్లో స్పష్టత కరువైంది. పచ్చని పంట పొలాలను, ఎటువంటి వివాదాలు లేని భూములను బై సర్వే నెంబర్ల కింద రెవెన్యూ అధికారులు పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారు. తాజాగా హీరా గ్రూప్ కేసులో నౌహీరా షేక్ ఆస్తులకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులోని భూముల వ్యవహారాన్నే హైకోర్టు ఉదాహరణగా చూపింది. 2019లోనే ఈడీ జప్తు చేసిన భూములను 2022లో ప్రైవేటు వ్యక్తులు ఎలా కొనుగోలు చేస్తారని, వాటికి రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈడీ వేలాన్ని అడ్డుకోవాలంటూ కొనుగోలుదారులు కోర్టుకు వెళ్లగా అసలు జప్తు చేసిన భూములను నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టలేదని, వాటి రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖకు లేదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులో హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్కు చెందిన 10 ఎకరాల భూమిని 2019లోనే ఈడీ జప్తు చేసింది. కానీ అధికారులు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చలేదు. దీంతో 2022లో షిరాజ్ ఖాన్ మరికొందరు ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడు ఈడీ వేలం వేస్తుంటే అడ్డుకోవాలని వారు కోర్టుకెక్కారు. నానక్రామ్ గూడకు చెందిన కొందరు వ్యక్తులు తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే అది ఈడీ అటాచ్మెంట్లో ఉందని, ఎన్ఓసీ తేవాలని అధికారులు ఇప్పుడు వేధిస్తున్నారని బాధితులు వాపోయారు. రంగారెడ్డి జిల్లాలో వందలాది మంది పట్టా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. బై సర్వే నెంబర్ల పేరుతో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయంటున్నారు రైతులు. హైదరాబాద్ శివార్లో కొన్ని దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో స్పష్టమైన సర్వే నెంబర్ల విభజన లేకపోవడంతో భూ ఆక్రమణదారులు వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర డేటా లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి నోటీసులు వస్తున్నాయి. నిషేధిత భూముల జాబితాను ఏ, బి, సి, డి, ఈ కేటగిరీలుగా విభజించారు. ఇందులో అటాచ్డ్ భూములు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కొన్ని భూములను గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఈడీ అటాచ్ చేసింది. అయితే అందులో సంబంధం లేకుండా బై సర్వే నెంబర్లున్న రైతుల భూములు కూడా అధికారులు చేర్చారు. ఇప్పుడు ఆ రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిడ్డ పెళ్లి కోసమో, హాస్పిటల్ ఖర్చుల కోసమో, చదువుల కోసమో ఉన్న ఎకరా, అరెకరా అమ్ముకుందామని చూస్తే భూమి నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అసైన్డ్ ప్రభుత్వ భూములు పొందిన కొందరి రైతుల పేర్లు నిషేధిత జాబితాలో నుంచి ఎగిరిపోయినట్లు తెలిసింది. నిషేధిత భూముల జాబితాను అధికారులు ఇంకా బహిరంగంగా విడుదల చేయలేదు. గత డిసెంబర్ నాటికే వెబ్సైట్లో పెడతామని చెప్పినప్పటికీ ఇంకా పెట్టలేదు. అయితే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులతో నిషేధిత భూముల జాబితాలో తప్పులు వచ్చాయని, వాటిని సవరించాలని రైతులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా మరోసారి నిషేధిత భూముల జాబితాను వెరిఫై చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా వ్యవసాయ పట్టా భూములు,
19 లక్షల ఎకరాలకు సంబంధించి దృష్టి పెట్టనుంది. మరోవైపు నిషేధిత జాబితా పబ్లిక్కు అందుబాటులో లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు తెలియక మరికొన్నిసార్లు తెలిసి తప్పులు చేస్తున్నారనే విమర్శలున్నాయి.